హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో కొంతమంది అమ్మాయిల చేతుల్లో కొంతమంది అబ్బాయిలు అమాయకంగా బలైపోతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. అబ్బాయిలు, మీకు చెప్పేది ఒక తల్లిగా ఒకే మాట, సోలో బ్రతికే సో బెటరు. కాబట్టి సోలోగానే ఉండిపోండి. ఈ పెళ్లి చేసుకొని వాళ్ళ చేతుల్లో దిక్కుమల్ల చావకండి. ఎందుకంటే అమ్మాయిలకి, కొంతమంది అమ్మాయిలకి ప్రేమించడానికి ఒకడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఒకడు కావాలి, సెటిల్ అవ్వడానికి ఒకడు కావాలి. ఇలాగా కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల్ని అమాయకంగా బలి చేస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు ఇదే పనులు చేస్తున్నారు, కానీ ఇప్పుడు విపరీతంగా అమ్మాయిలు ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికి ఇప్పుడు రీల్స్లో ట్రెండింగ్లా పోతానే ఉంది. మేఘాలయకి తీసుకెళ్ళి తన భర్తని, రఘువంశీ, తన భార్య పేరు సోనం, అక్కడికి తీసుకెళ్ళి తన భర్తని ప్రియుడితో చంపించింది. ఆ ప్రియుడు తనకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. అసలు వాడు ఫోటో చూస్తే దొంగ నా కొడుకు, అంటే కేట్ కమాల్ నా కొడుకులు అంటారు, అట్లాగా అంత ఫ్రాడ్ నా కొడుకులా ఉన్నాడు. భర్త అంత బాగున్నా ఆ ప్రియుడికి ఒక మాట ఇచ్చిందంట. ఏమని? నేను ముండమో పై వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను, అందుకు నువ్వు సావాలి కానీ, లేదంటే నీ ప్రియుడిని చంపాలి కానీ, ఎవరో కన్నా తల్లి 9 నెలలు కని మోసి ఆ బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని సాకి నీ చేతుల్లో పెడితే మేఘాల్లో తీసుకోబోయి ఆకాశంలో చుక్కలు చూపించాల్సిన అవసరం ఏముంది? వద్దని ముందే చెప్పేస్తే వాడు చావేదో వాడు చస్తాడు కదా. మీ అమ్మ చెప్పిందనో, మీ నాన్న చెప్పిందనో, మీ నాన్న గుండాగి చస్తాడనో, వాళ్ళ నాన్న గుండాగి చచ్చిపోతాడని పెళ్లి చేసుకొని వాడిని చంపేసి ప్రియుడి దగ్గరికి వస్తానని వాగ్దానం చేసిందంట. బా, ఎంత గొప్ప మనసు తల్లి నీక సోనం తల్లి. నిజంగా ఈరోజు ఏమైందమ్మా? పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నావు. నువ్వేమైనా హ్యాపీగా ఉన్నావా? లేదు. ఆ తల్లి కడుపు కోతని నీ కుటుంబం అంతా శాపమేది మీకు. నిజంగా ఎందుకు అమ్మాయిలు, మంచి అబ్బాయిలు మీకు పనికిరారా? వాడెవడు? ఈరోజు వాడి కోసం నువ్వు వీడిని చంపేసి వాడి దగ్గరికి వెళ్తే వాడు రేపు అంటాడు, నీ మొగుడినే చంపేసి నా కాడికి వచ్చావు, నన్ను చంపమని గ్యారంటీ ఏందని వాడే అడుగుతాడు. కర్మ ఎక్కడికి పోదు, తిరిగి 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 మీ దగ్గరికే వస్తుంది. కాబట్టి అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం, అమాయకమైన అబ్బాయిల్ని మోసం చేయడానికి పోబాకండి. ఎందుకంటే వాళ్ళు మంచి మనసుతో మీకు తాళి కట్టి మిమ్మల్ని భారీగా స్వీకరించి ఒక తండ్రిగా, ఒక భర్తగా అన్ని ప్రేమల్ని మీకు అందించే ఒక మంచి అబ్బాయిలు దొరకాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళని ఇలాగా ఎక్కడికో తీసుకెళ్ళి, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయండి, అంతే. మీ అమ్మకు నచ్చిందని పెళ్లి చేసుకొని, మీ నాన్నకి నచ్చాడు, మీ నాన్న గుండెపోటు వస్తుందని పెళ్లి చేసుకొని వాణ్ణి నిలవన ఆ విధంగా చంపి, బా ఏం పక్కా ప్లాన్లు వేస్తారా స్వామి. సైకో కిల్లర్లు అయిపోయారు అమ్మాయిలు. నిజంగా కొంతమంది అమ్మాయిలకి అది ఏం వస్తుందో పోయే కాలం, కానీ సెటిల్ అవ్వాలా, 2 లక్షల జీతం కావాలా, పెళ్ళైతే అబ్బాయికి అమ్మ ఉండకూడదు, అక్క చెల్లెలు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, చచ్చిపోవాలా, అబ్బాయి మాత్రం ఉండాలా, వాడికి 2 లక్షల శాలరీ కావాలా, 3 లక్షలు కావాలా, వీళ్ళ సోకులకి వీటికి చేసేదానికి వీళ్ళకి కావాలా.